అమెరికాలో లేబర్ డే సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. దేశంలోని కార్మికులకు సరైన జీవన భృతి కల్పించాలని, కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ న్యూయార్క్, షికాగో, వాషింగ్టన్ డీసీ సహా పలు ప్రధాన నగరాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. వన్ ఫెయిర్ వేజ్ అనే సంస్థ ఆధ్వర్యంలో న్యూయార్క్, షికాగో నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. అమెరికాలో ప్రస్తుతం గంటకు $7.25గా ఉన్న ఫెడరల్ కనీస వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యూయార్క్లోని ట్రంప్ టవర్ వెలుపల గుమిగూడిన ప్రజలు ట్రంప్ వెంటనే దిగిపోవాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. షికాగోలోని ట్రంప్ టవర్ వద్ద కూడా నిరసనకారులు నేషనల్ గార్డ్ వద్దు, అతడిని జైల్లో పెట్టండి అని నినదిస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ నిరసనలో పలు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. షికాగోలో జరిగిన ప్రదర్శనలో ఇల్లినాయిస్లోని ఇవాన్స్టన్ మేయర్ డానియల్ బిస్ మాట్లాడుతూ, ప్రస్తుతం మన ప్రజాస్వామ్యం, మన ప్రాథమిక విలువలు దాడికి గురవుతున్నాయి. అందుకే మనమంతా ఇక్కడ చేరాం. కార్మికుల హక్కుల కోసం పోరాడాలి అని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఒక మహిళ తన కారులోంచి దిగి లాంగ్ లివ్ డొనాల్డ్ ట్రంప్ అని పదే పదే అరవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసనకారులు ప్రతి నినాదాలు చేయడంతో కొద్దిసేపటి తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. పశ్చిమ తీరంలోని శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్, పోర్ట్లాండ్, సియాటల్ వంటి నగరాల్లోనూ బిలియనీర్ల ఆధిపత్యాన్ని ఆపాలంటూ వందలాది మంది ర్యాలీలు నిర్వహించారు. వలసదారుల హక్కులను కాపాడాలని, ఫెడరల్ ఉద్యోగులకు మద్దతుగా నిలవాలని డిమాండ్ చేశారు. తక్కువ వేతనాలు, స్తబ్దుగా ఉన్న ఆర్థిక వ్యవస్థ కారణంగా వలసదారులను బలిపశువులను చేస్తున్నారని జిరీ మార్క్వెజ్ అనే 25 ఏళ్ల నిరసనకారిణి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న ఆరోగ్య సంరక్షణ, వలస విధానాలు, సామాజిక భద్రత వంటి సమస్యలపై విసుగు చెందే తాను ఈ నిరసనలో పాల్గొన్నానని పోర్ట్లాండ్కు చెందిన లిండా ఓక్లీ తెలిపారు.